యూరిక్ యాసిడ్ లెవెల్స్ ఇంక్రీజ్ అయ్యాయి, గౌట్ వచ్చింది అంటారు కదా, అంటే ఏంటి సార్ అసలు? గౌట్ అంటే అదో రకమైనటువంటి కీళ్ళ వాపు వ్యాధి. పర్టికులర్ జెయింట్స్ దగ్గర అవుతుంది. ఇక్కడ జెయింట్స్ అవ్వచ్చు, ఇక్కడ జెయింట్స్ అవ్వచ్చు, వేలికి రిస్ట్ ప్రాగం అవ్వచ్చు, లేదా కాలి బొటనేల దగ్గర, హీల్ దగ్గర, ఎక్కడైనా అవ్వచ్చు. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క కీళ్ళ దగ్గర కీలు వాపు వచ్చేసి రక్తో వాత దోషం అని ఆయుర్వేదం చెప్తారు. దాన్నే గౌట్ అని చెప్పేసి అండి. ఇక్కడ వచ్చేసి చాలా మంది బాధపడుతుంటారు. ఎన్ని రకాల మందులు వాడినా తగ్గదు. దీనికి సర్జరీ అలాంటి ఏవి లేవు. పర్టికులర్ గా సరే వస్తుంది, దాని సర్జరీ ఉందా అని చూస్తలేదు. ఇందాక చెప్పినట్టు గౌట్ వ్యాధి ముద్రిపోయి గౌట్ ఆర్థరైటిస్ కూడా వస్తుంది. మొత్తం ఎముకలన్నీ బిగుసుకుపోతూ ఉంటాయి, నాట్ రిలీవ్, లాక్ అవుతుంటాయి, ఇంటర్లాక్, ఎక్కడికెక్కడ బిగుసుకుపోయి ఇలా అయిపోతుంటాయి. సీరియస్ గా వచ్చిన తర్వాత వేళ్ళు ఇలాగే చక్కగా ఉండిపోతే దగ్గర రావు, అసలు కాళ్ళైనా చేతులైనా ఇలాగే ఉండిపోతాయి, చక్కగా రావు. వేళ్ళు ఇలా వంగిపోతూ ఉంటాయి. ఇవన్నీ అనమాట సీరియస్ స్టేజ్ లో అన్ని సంభవించే అవకాశం ఉంటుంది. కనుక ఎర్లీ స్టేజ్ నుంచి మనం జాగ్రత్త పడినట్లయితే యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరుగు, గౌట్ వ్యాధి నుంచి మనని మనం విముక్తి చెందొచ్చు. వచ్చాక ఎలా అంటే కాస్త రెస్ట్ తీసుకొని జాగ్రత్తలు పాటిస్తూ ఉంటే కొంత లైఫ్ స్టైల్ కొంత చేంజ్ చేసుకోవాలి. వాకింగ్, లైట్ గా వాకింగ్ చేసుకోవాలి. హాట్ వాటర్ వేడి నీళ్ళతో కాపడం పెట్టడం, ఆయిల్స్ ఎక్స్టర్నల్ అలాంటి వాడుతూ బెస్ట్ ఆఫ్ బెస్ట్ మెడిసిన్స్ ఉన్నాయి. ఏంటంటే బీ బెటర్ వాళ్ళ కంపెనీ ఆల్రెడీ తెలుసు. బీ బెటర్ చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయి వీళ్ళవి. డయాబెటిక్ కేర్ అని, ఇంకే శిలాజిత్ అని రకరకాల మందులు ఉన్నాయి. బీ బెటర్ వారి యూరిక్ ఊర్జా అని చెప్పేటటువంటి క్యాప్సూల్స్ ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి భీతకే అనేటటువంటి ఎక్సలెంట్ కాంపోజిషన్ కలిగి ఉంటుంది. యూరిక్ ఊర్జా క్యాప్సూల్స్ వేసుకుంటున్నట్లయితే ఈ గౌట్ వ్యాధి నుంచి పూర్తిగా బయటపడదు. ఎన్ని రోజుల వరకు వాడాలంటారు? ఇది వచ్చేసి 3 months రెగ్యులర్ గా వాడుతున్నట్లయితే చాలా బాగా పనిచేస్తుంది. అది కూడా ఉదయం ఒక క్యాప్సూల్, సాయంత్రం ఒక క్యాప్సూల్ నిరంతరంగా వాడినట్లయితే తప్పనిసరిగా పనిచేస్తుంది. ఇది ఎవరికి వస్తుందంటారు? ఎవరికైనా రావచ్చు, వయస్సు సంబంధం లేదు. నాన్ వెజిటేరియన్ లో మేక, గొర్రె, ఇంకా ఇతరత్ర ఎనిమల్ మీట్ తింటే వస్తుందని చెప్పారు. అంటే యూరిక్ యాసిడ్ లెవెల్ పెరిగినప్పుడు గౌట్ వ్యాధి వస్తుంది. మరి పెరగకుండా ఉండాలంటే ఏం చేయాలి? అక్కడ నాన్ వెజిటేరియన్స్ అయితే మటన్ తినకూడదు, ఫ్రాన్స్ తినకూడదు, కూల్ డ్రింక్స్ తాగకూడదు. ఇవి ప్రత్యేకంగా నిర్ధారించుకోవాలి నాన్ వెజిటేరియన్స్. మరి వెజిటేరియన్స్ కి వస్తుంది సార్, మరి ఎలా అంటే వస్తుంది. వెజిటేరియన్స్ కి ఎందుకు వస్తుంది అంటే పప్పులు తినడం, పప్పులు ఎక్కువగా తినడం, గౌట్ ప్రోటీన్ ఇంటేక్ అనేది ఎక్కువ ఉండడం వల్ల గౌట్ అనేది వస్తుంది. మినపప్పు ఉదర్దాలతోనే ఏమవ్వదు, మామూలుగా తీసుకుంటాం. దాని వల్ల ఉత్పాదక శక్తి పెరుగుతుంది, ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి తప్ప ప్రోటీన్స్ పెరగవు. కనుక ఏమవ్వదు. తప్ప మిగతా కందిపప్పు కానీ, పెసరపప్పు కానీ, మసూరి దాల్, ఎర్రపప్పు కానీ తినకూడదు వెజిటేరియన్స్. ఎప్పుడో 10 రోజులకు 20 రోజులకు తింటే ఏమవదు. రెగ్యులర్ గా తినే వాళ్ళతో సమస్య అనమాట. అందుకనే వాళ్ళు అలాంటి వాళ్ళు మానేయడం మంచిది. ఇందాక చెప్పాం కదా, భీతకే అనేది పూర్తిగా వన్ ఆఫ్ ద ప్లాంట్, సింగిల్ ప్లాంట్ నుంచి తీయడం జరిగింది. కనుక పూర్తిగా ట్రీ నుంచే తీసుకున్నారు. కంప్లీట్ హార్బ్ మెడిసిన్ కనుక దీని వల్ల ఎలాంటి ప్రాబ్లం ఉండదు. పూర్తి వెజిటేరియన్ క్యాప్సూల్ అని చెప్పొచ్చు. సో కనుక ఎలాంటి ప్రాబ్లం లేదు. నిరభ్యంతరంగా అందరూ వెజిటేరియన్స్ అయినా నాన్ వెజిటేరియన్స్ అయినా యూరిక్ ఊర్జా క్యాప్సూల్స్ వాడవచ్చు. ఫుడ్ రిస్ట్రిక్షన్స్, అవాయిడ్ ఫుడ్ ఏదైతే తినకూడదు అన్నామో పచ్చని జాగ్రత్తగా పాటిస్తూ మందు వాడినట్లయితే తప్పకుండా పనిచేస్తుంది. చూసారు కదా వ్యూయర్స్, బీ బెటర్ యూరిక్ ఊర్జా అనేది చాలా సేఫెస్ట్ మెడిసిన్ అండ్ ఇది 100% వెజిటేరియన్. దీంట్లో 60 క్యాప్సూల్స్ ఉంటాయండి. రోజుకి 2 వేసుకోవాలి, మార్నింగ్ ఒకటి, ఈవినింగ్ ఒకటి. డాక్టర్ గారు చెప్పినట్టు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఈ గౌటీ ఆర్థరైటిస్ అనేది చాలా మంది ఇబ్బంది పడుతున్న ప్రాబ్లమే. రకరకాల టాబ్లెట్స్ వాడుతూ ఉంటారు, బట్ ఇదైతే సేఫెస్ట్ మెడిసిన్ అని చెప్పుకోవచ్చు.